నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అమృత బయట ప్రచారం చేస్తుంది మాధవ్. అసలు నువ్వు నేను ప్రేమించుకోవడమేంటి మాధవ్? ఆ అమృతకేమైనా పిచ్చా? నువ్వెందుకు అమ్మాయి పేరు దాస్తున్నావో తెలియడం లేదు గాని దానివల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. ఎలాగైనా సరే ఈ రోజు నాకు అమ్మాయి ఎవరో తెలియాలి. శర్వాణి, కాఫీ మార్క తొందరగా కడిగేస్తే బెటర్. వాష్రూమ్ ఎక్కడా? నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? సరే, వాష్రూమ్ అటువైపుంది, వెళ్ళిరా. ఎందుకు ప్రతిసారి మాధవ్ తను ప్రేమించిన అమ్మాయి పేరు అడగగానే టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు? ఇంతకాలం ఆంటీ ఆంటీ అంటూ ప్రేమగా మాట్లాడి ఇప్పుడు నా ఇంటికి కుంపటి పెడతావనుకోలేదు శర్వాణి. అమాయకంగా ఏవీ తెలియనట్టుగా మొహం పెట్టి నా కొడుకులాగా నన్ను మోసం చేయాలని చూడకు. ఆంటీ, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. చేసిందంతా చేసి నంగనాచిలాగా ఇప్పుడు నాకేం తెలియదని చెప్తున్నావా? మాధవ్ నిన్ను ప్రేమిస్తున్న విషయం నీకు తెలీదా? ఓ మై గాడ్, ఎంత పనిచేసావమ్మా! ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావడం లేదే. ఆంటీ, మీరు పొరపాటు పడుతున్నారు. మాధవ్ నన్ను ప్రేమిస్తున్న విషయం మీకు అమృతే కదా చెప్పింది. అమృత కావాలని ఇదంతా చేస్తుందాంటీ. అమృత చేస్తుందా? ఇదో కొత్త నాటకమా? రేణుకతో పెళ్లి జరిపించేది నువ్వు. ఆ రోజు ప్రేమ లేదు, తొక్క లేదు, దాని గురించి వదిలేయమని చెప్పింది నువ్వు. చేసిందంత చేసి ఇప్పుడు అమృత పైన నెట్టేస్తున్నావా? ఇదిగో శర్వాణి, నువ్వు ఇప్పుడు అమృత పేరు ఎందుకు వాడుతున్నావో నాకు తెలియదు. మీకు మధ్య 100 ఉండొచ్చు, అవన్నీ నాకు అనవసరం. నువ్వు నా కొడుకును వదిలేయ్. నా కొడుకంటే నీకిష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు. అంతేకాని నీకు నచ్చిన అమ్మాయితో మాత్రం పెళ్లి చేయాలని ట్రై చేయకు. అర్థమైందా? దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయాలన్న ఆలోచన మానుకో తల్లి. వస్తా. శర్వాణి, ఏంటి చిన్నపిల్లలాగా? లేదు మాధవ్, ఆంటీ నన్ను ఎంత బాగా చూసుకుంటారు. అలాంటిది ఆంటీని కూడా అమృత పొల్యూట్ చేసింది. విన్నావు కదా ఆంటీ నన్ను ఎన్ని మాటలు అన్నారో. వద్దు మాధవ్, ఈ పెళ్లి జరగకూడదు. ఇన్ని హెడేక్స్ మధ్య ఈ పెళ్లి జరిపించినా మా రేణు హ్యాపీగా ఉండలేదు.
నీకు మధ్య లవ్ అఫేర్ ఉందని చివరికి మీ అమ్మగారిని కూడా అమృత నమ్మించింది. తన చేతిలో నేను ఆల్రెడీ ఒకసారి ఓడిపోయాను. ఇప్పుడు మళ్ళీ ఓడిపోతున్నాను. సారీ మాధవ్, ఈ పెళ్లి జరగకపోవడమే మంచిది. శర్వాణి, నేనుండగా నిన్ను ఓడిపోనివ్వను. ఈ పెళ్లి జరిగి తీరుతుంది. మాధవ్, నీకేమైనా పిచ్చా? ఇప్పుడే ఆంటీ ఎన్నెన్ని మాటలు అన్నారో విన్నావు కదా. తనకిష్టం లేకుండా ఈ పెళ్లి. శర్వాణి ప్లీజ్, మా అమ్మ సంగతి మర్చిపో. నువ్వు భుజంగరావు గారికి మాటిచ్చావు. నీ మాట నేను నిలబెడతాను. రిలాక్స్గా ఉండు. నువ్వు రిలాక్స్గా ఉండు. మాధవ్, నువ్వు ప్రేమించిన అమ్మాయి నిజంగా దురదృష్టవంతురాలు. ఎవరు మాధవ్ అమ్మాయి? ఎంత పనిచేసావు అక్క? అసలు నాతో మాటైనా చెప్పకుండా ఆ శర్వాణి దగ్గరికి ఎందుకెళ్ళావు? అదేంట్రేఖ, నేను శర్వాణి చేసిన పనికి ఫీల్ అవుతుంటే నువ్వు నేను శర్వాణిని కలిసినందుకు ఫీల్ అవుతున్నావేంటి? అది కాదక్క, నాతో ఒక్క మాట చెప్పుంటే బావుండేది కదా అని. రేఖ, నాకు ఈ డొంక తిరుగుడు నచ్చదు. నేను ఆల్రెడీ లాస్ట్ టైమే నీకు చెప్పాను. నువ్వు చేసేది నువ్వు చెయ్యి, నేను చేసేది నేను చేస్తాను అని. అయినా నిన్ను నేను అర్జెంటుగా రమ్మని పిలిచింది శర్వాణి గురించి మాట్లాడటానికి కాదు, మాధవ గురించి మాట్లాడటానికి. నువ్వు శర్వాణి గురించి మర్చిపోయి వాడి గురించి ఆలోచించు. ఈ పెళ్లి జరగకపోతే నేను బ్రతకను అని వాడు చెప్పాడు. ఈ పెళ్లి జరిగితే నేను బ్రతకను అని వాడి ఇంటికి రాగానే నువ్వు చెప్పు. నాకు వాడితో మాట్లాడటం కూడా ఇష్టం లేదు. అక్క, ఏంటి మాటలు? పెద్దదానివై ఉండి నువ్వు కూడా చిన్నపిల్లలా మాట్లాడుతున్నావేంటి? ఆ శర్వాణి గురించి మన మాధవ్ గురించి నాకొదిలే. ఒరే మాధవ్, మీ అమ్మ ఇవాళ మనిద్దరి మీద అలిగిందిరా. చూడు ఎంత కోపంగా ఉందో. పిన్ని, మీ అక్కకి క్లారిటీగా చెప్పు. శర్వాణిని తిడితేనో నన్ను బ్లాక్మెయిల్ చేస్తేనో ఈ పెళ్లి ఆగదని. అంటే నీకు నా మాట కంటే ఆ శర్వాణి మాట ఎక్కువైందా? నేను నీ కన్న తల్లినిరా. ఏ, నువ్వు నా కన్న తల్లివైతే నేను నీ కన్న కొడుకుని కాదా? లాస్ట్ టైం నువ్వే చెప్పావు కదా రేణుక మంచి అమ్మాయి అని. ఇంకా నీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటా? నీకు రేణుకతో పెళ్లి జరిగితే నీకు పెళ్ళం రేణుక అవుతుంది గాని శర్వాణి అవ్వదురా. నేనొక ఆడదానిగా చెప్తున్నాను, నువ్వు కట్టుకున్న భార్యలో నువ్వు ప్రేమించిన అమ్మాయిని చూసుకునే కెపాసిటీ నీకున్నా ఏ ఆడది తనలో ఇంకో అమ్మాయిని ఊహించుకోవడం సహించదురా. ఒక తల్లిగా నీకింతకంటే ఎక్కువ చెప్పలేను.
అవేంటో నువ్వు గెస్ చేసే ఉంటావు. స్లీపింగ్ పిల్స్. ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఇలా చీప్ గా స్లీపింగ్ టాబ్లెట్స్ తో బ్లాక్మెయిల్ చేస్తున్నాడేంటా అని మీరు అనుకోవచ్చు. నేను పోలీస్నైనా నేను మనిషిని. నాకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్తోనే చెప్తున్నాను, శర్వాణి లేకపోతే నేను బ్రతకలేనమ్మా. నువ్వు లేకపోయినా కూడా నేను బ్రతకలేను. శర్వాణి నాకు దక్కదన్న మరుక్షణమే నేను ఈ నిర్ణయం తీసుకుని ఉండాలి. కానీ నా వల్ల ఒక అమ్మాయి లైఫ్ బాగుపడుతుందని శర్వాణి కోసం ఆగిపోయాను. ఇది మీకు ఇష్టం లేకపోతే నేను శాశ్వతంగా దూరం అవుతాను. మీ ఇద్దరికి ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. అక్క, వాడు రేణుకని పెళ్లి చేసుకుంటానని స్ట్రాంగ్ గా చెప్తున్నాడు. మనం ఇంకా అడ్డుపడడం కరెక్ట్ కాదు. రేణుకే ఇంటి కోడలుగా రావాలని రాసిపెట్టుంది. దాన్నెవ్వరూ మార్చలేరు. అది కాదు రేఖ, నువ్వు కూడా అలాగే అంటావేంటి? శర్వాణిని వదిలేయక్క. ఈ ఇంట్లో ఇంతకాలం శర్వాణి ఫోటో ఉన్న ప్లేస్లో ఇప్పుడు రేణుకు ఫోటో ఉంటుంది. అంతే కదా? అంతే కదా అని ఎంత సింపుల్ గా చెప్పావు రేఖ. అక్క, మన అదృష్టం బావుండి వాడి గొంతులో పడాల్సిన స్లీపింగ్ పిల్స్ ఇలా కింద పడ్డాయి. ఇలా అన్నిసార్లు మన అదృష్టమే బావుంటుంది అనుకోవద్దు. నువ్వు నేను కొంతకాలం పెళ్లి జరగకుండా ఆపగలమేమో గాని పోయే ప్రాణాల్ని కాపాడలేం కదా. ఇంతకు మించి నాకు వేరే మార్గం కనిపించటం లేదు. ఆలోచించుకొని నువ్వే రేపు ఒక నిర్ణయానికి రా. ఒక ప్రాణం చాలా విలువైంది, పోతే మళ్ళీ రాదు. కనీసం మన కళ్ల ముందు మన కొడుకు ఉన్నాడన్న సంతోషాన్నైనా మిగలనివ్వు. వెళ్ళొస్తాను. ఒరే తమ్ముడు, ధనలక్ష్మి అక్క ప్రాబ్లం మాధవగాడి వల్ల క్లియర్ అయిపోయింది. మనకి మంచి రోజులు రాబోతున్నాయి. ఇంతకాలం శర్వాణి నీ జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చిందని బాధపడ్డావు కదా. మనం రేణుకు జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చే రోజులు రాబోతున్నాయిరా. ప్రశాంతంగా ఉండు. సరే అక్క.
వైజయంతి, వైజయంతి! ఎలా ఉన్నావు కోడలు పిల్ల? ఏంటలా చూస్తున్నావు? పిచ్చి పిల్ల, నేను పాత రేఖను కాదమ్మా, కొత్త రేఖ అత్తయ్యని. ఎందుకమ్మా భయపడుతున్నావు? నువ్వు నాకిప్పుడు బాగా కావలసిందానివే. ఏంటలా షాక్ అవుతున్నావు? నీకు పూర్తిగా క్లారిటీ కావాలి అంతే కదా? అక్కా, పదమ్మా. ఒరే మాధవ్, నీ మొండితనం ముందు నేను ఓడిపోయాన్రా. అందుకే నీ ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి జరిపించడానికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాన్రా. పద. పదమ్మా. ఏంటక్కా, కారు దిగి లోపలికి రావడానికి ఇంతసేపా? రేఖ, నువ్వు ఉన్నంత ఫాస్ట్గా అందరూ ఉండొద్దు. ఏమ్మా రేణు, ఎలా ఉన్నావు? బాగున్నాను. లోపలికి రండి ఆంటీ. నమస్కారం తాతగారు. నమస్తే బాబు. బాగున్నారా మాధవ్ గారు? యా, ఫైన్. తాతగారు బాగున్నారా? బాగానే ఉన్నాను నాయన. నిలబడే ఉన్నారు, కూర్చోండి. కూర్చోమ్మా రేణుక. చైతన్య, సర్వానికి ఫోన్ చేసి మాధవ్ వాళ్ళు వచ్చారు, త్వరగా రమ్మని చెప్పు. అలాగే తాతయ్య. అవసరం లేదు చైతన్య, నేను తనతో చెప్పాను. ఒరేయ్, నువ్వు కారులో మా పక్కనే గదిరా ఉన్నావు. సర్వానికి ఫోన్ ఇప్పుడు చేసావు? పిన్ని కారులో వచ్చేటప్పుడు తనతోనే చాటింగ్ చేసుకుంటూ వచ్చింది. చాటింగ్లో చెప్పేశాను. చూసారా తాతగారు, మావాడు శర్వాణి ఎంత మంచి ఫ్రెండ్సో కదక్కా? ఓ మై గాడ్, అనవసరంగా టంగ్ స్లిప్ అయినట్టున్నాను. మాధవ్ గారు, లాస్ట్ టైం వచ్చినప్పుడు మీతో తను రాలేదు. ఆవిడ గారు. ఓ సారీ, ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాను. తను మా పిన్ని. మా అమ్మ తర్వాత అన్నీ నాకు తనే.
నమస్కారం బాబు. మీ ఫ్యామిలీ గురించి మా అక్కయ్య అంతా చెప్పింది. అవును, రేణుక బాబెక్కడా? అదే మా మనవడెక్కడా? మాధవ్ నిన్ను ప్రేమిస్తున్నాడక్కా. మాధవ్ నన్ను ప్రేమిస్తున్నాడా? ఇదంతా ఒక పిట్ట కదా. ఆ అమృత గారు ఈ కేసు విషయంలో నన్ను డైవర్ట్ చేయడం కోసం వాడుతున్న ఒక క్రిమినల్ థాట్ ఇది.